చరిత్రకారుడు, అన్నిటినీ మించి గొప్ప నటుడు. ఇందాక చెప్పారు ఆయనకి బ్రహ్మానందం అని చెప్పి పేరు ఎలా వచ్చిందా అని చెప్పి మురళీమోహన్ గారు చెప్పారు. మనం అందరం పుడితే ఏడుస్తూనే పుడతాం. బహుశా బ్రహ్మానందం గారు నవ్వుతూ పుట్టుంటారు. అందుకనే వాళ్ళ అమ్మా నాన్నలు బహుశా బ్రహ్మానందం వీడు ఇలా నవ్వుతూనే ఉంటాడు, అందరినీ నవ్విస్తూ ఉంటాడని చెప్పి చిన్నప్పుడు ఆ పేరు పెట్టుంటారేమో. బ్రహ్మానందం గారి గురించి చెప్పాలంటే సరే చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన 1000 సినిమాల పైన నటించిన గొప్ప నటులు. కానీ ఎవరికి తెలియని విషయం మరి నేను చెప్పేస్తున్నా ఏంటంటే, హీరోలను కూడా భయపెట్టిన, ఆ హీరోల పేర్లు నేను చెప్పను, హీరోలను కూడా భయపెట్టిన గొప్ప నటుడు. బ్రహ్మానందం అంటే డామినేట్ చేస్తారండి, ఊరికి వద్దాయి బాబు, బ్రహ్మానందం అంటే అసలు మన గురించి ఎవరో మాట్లాడతలేదని కూడా హీరోలే భయపడ్డ ఒక గొప్ప నటుడు. ఆయన్ని హాస్య నటుడు అంటే తప్పు అవుతుంది. ఆయన ఒక గొప్ప నటుడు, మహానటుడు. మరి అటువంటి బ్రహ్మానందం గారు ఫంక్షన్లో నేను రాజలక్ష్మి గారు చెప్పిన వెంటనే మీరు దొరకరు రాజు గారు, మీరు రోజుకో ఊర్లో ఉంటారంటే, లేదండి బ్రహ్మానందం గారు అంటే నాకు అత్యంత గౌరవం, మీరు ఏ రోజు పెట్టినా నేను ఆ రోజు నేను ఊర్లోనే ఉండేలాగా ప్లాన్ చేసుకుంటానని చెప్పా. ఎప్పుడో ప్రభుత్వం మారక ముందే వారు చెప్పారు. తర్వాత ప్రభుత్వం మారటం, నేను హైదరాబాద్లోనే నిరభ్యంతరంగా ఉండే వాతావరణం రావటం, ఇక త్వరలో ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇందాక సుజాత గారు రూపొందించిన ఆ కృష్ణవేణి అమరావతి బ్యాక్డ్రాప్లో ఆ కృష్ణవేణి నాట్య రూపకం చాలా అత్యద్భుతంగా. మురళీమోహన్ గారు చాలా ఫీల్ అయ్యారు లేట్గా వచ్చానని. ఆయనకన్నా 20 నిమిషాల ముందు వచ్చింది. నేను కూడా ఆల్మోస్ట్ అదే ఫీలింగ్తో బాధపడ్డా. చాలా అత్యద్భుతంగా అమరావతి గురించి కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. మరి హైదరాబాదులో ఈ సభలో కాస్త అసందర్భం అయినా అమరావతి గురించి మాట్లాడుకున్నప్పుడు నా మేను పులకించి, మరి త్వరలో అమరావతికి అలనాటి గొప్ప రోజులు ఈ నృత్య నాటకంలో చూసిన అమరావతి, ఆ బౌద్ధ రామాల నాటి అమరావతిని మించిన అమరావతిని మనం నిర్మించుకోబోతున్నాం. ఆ రాజధాని నిర్మాణానికి అడ్డుపడితే ఆ కేసు ఇవ్వాలి, ఇంకో 3 నెలలు వాయిదా వేయడం జరిగింది. రాబోయే రోజుల్లో అత్యద్భుతమైన అమరావతి నగరాన్ని మళ్ళీ చూడబోతున్నాం. ఒక శాంపుల్గా ఈరోజు ఆ రూపకం చూసిన తర్వాత నా మనసుకు వచ్చిన భావన. సో అది చూసి నేను బ్రహ్మానందపడుతున్నాను. బ్రహ్మానందం గారు మీరు ఇలాగే ప్రేక్షకులందరినీ నవ్విస్తూ, ఇంకొద్ది మంది హీరోల్ని బాధిస్తూ, అలాగే నటిస్తూనే ఉండాలని మీ అభిమానిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరెన్నో చేతికి కంకణాలు, మరెన్నో కంకణదారులు మీరు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరిలాగా మీ స్పీచ్గా ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ.